హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ గౌరి. ఈరోజు రెసిపీ వచ్చేసి పనస గింజల కర్రీ అండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని 1 కప్పు దాకా వాటర్ వేసుకోవాలి. శుభ్రం చేసుకున్న పనస గింజలను వేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు, సాల్ట్ వేసుకుని బాయిల్ చేసుకోండి. ఇవి ఉడికినవా లేనిది అన్నది మనకి ఎలా తెలుసుకోవాలి అంటే ఫోక్ సహాయంతో చూసుకోవాలి. ఈ విధంగా ఫోక్ సహాయంతో తీసుకుని 75% కుక్ అవుతే చాలండి. స్టవ్ ఆఫ్ చేసుకుని పనస గింజల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారించుకోవాలి. సమ్మర్ సీజన్లో మనం పనస్తన్లు ఇవి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. పనస్తన్లు అనేవి కాకపోతే దీంట్లో వచ్చేసిన గింజలు మాత్రం బయట పడేస్తాము. ఆ విధంగా పడేయకుండా ఇలాగా కర్రీ చేసుకోవచ్చు, లేదా అయితే పులావ్ అన్నా చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. ఏ రకంగానా మనం దీన్ని తీసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా శుభ్రం చేసుకున్న గింజల్ని సగానికి కట్ చేసుకోవాలి. సగం ముక్కల కింద కట్ చేసుకున్న గింజల్ని పనస గింజలతో కర్రీయే కాదండి, పనస గింజలతో బిర్యానీ అలాగే ఫ్రై కూడా చేసుకోవచ్చు. దీంట్లో పీచు పదార్థం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకోవచ్చు. ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఇక కర్రీ విధానం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుందాం. 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 3 ఉల్లిపాయల సన్నని తరుగుని వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అనేవి మనకి బాగా త్వరగా మగ్గాలి అంటే కనుక కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి మనకి త్వరగా మగ్గిపోతాయి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలను కూడా యాడ్ చేసుకోండి. ఇవి కాస్తంత ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పనస గింజల్ని కాల్చుకొని కూడా తింటారండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఆ విధంగా కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనం దీంట్లోకి టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి 3 టమాటాలు పేస్ట్ చేసుకున్నానండి. ఇవి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇది. ఇప్పుడు ఈ పేస్ట్ అనేది మనకి పచ్చి వాసన పోయి ఆయిల్ అనేది మనకి పైకి తేలాలి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలినప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకుని రుచికి సరిపడగా సాల్ట్ని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాల పాటు కారం వేసిన తర్వాత కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న పనస గింజల్ని వేసుకోవాలి. ఈ విధంగా పనస గింజలు వేసిన తర్వాత మరొకసారి మరలా కలుపుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్పు దాకా వాటర్ని వేసుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టి ఒకసారి కలుపుకొని కారం సాల్ట్ అనేవి మనం ఈ టైంలోనే చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ టైంలో చెక్ చేసుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుని చెక్ చేసుకుందామండి. కర్రీ అనేది మనకి దగ్గర అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో వచ్చేసి 1 టీ స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసుకుని ఒకసారి కలుపుకుందాం. అంతేనండి, చాలా సింపుల్గా పనస గింజల కర్రీ తయారైపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అయితేని. లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.